అనవసరమైన అజ్ఞానంతో పాపం అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈరోజు చాలా మంది. అసలైన దయ్యం పట్టడం పాపానికి నిన్ను ప్రేరేపించడం, అది వదిలేసి ఎవరో పాపం తెంగరోళ్ళని తీసుకొచ్చి వీళ్ళందరూ దయ్యం పట్టేసిన వాళ్ళు అంటే మీరు నమ్మేస్తున్నారు. నమ్మకండి, అది కాదు అసలు దయ్యం పట్టడం. చీకటి వైపు ఎవడైతే నిన్ను లాక్కొని పోతున్నాడో, పాపపు కార్యాలు ఎక్కడ ఏ బ్రతుకులో జరుగుతున్నాయో, చివరికి యేసుక్రీస్తును అమ్మడానికి కూడా ఎవడు వెనకాడట్లేదో వాడు దయ్యం పట్టినోడు. పసిపిల్లల దగ్గర కూడు కొట్టేసేవాడు దయ్యం పట్టినోడు. పసిపిల్లలకు వాడే మందులు కూడా కల్తీ చేస్తున్న వాళ్ళు దయ్యం పట్టినోడు. పసిపిల్లలకు వాడే పాలు కూడా కల్తీ చేస్తున్న వాళ్ళు దయ్యం పట్టినోడు. చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళను రేప్ చేసి చంపేస్తున్న వాళ్ళు దయ్యం పట్టినోళ్ళు. వస్తువులని అవని ఇవని లేకుండా తినే ఆహార పదార్థాలతో సహా సమస్తాన్ని కల్తీ చేస్తున్న నీచులు దయ్యం పట్టినోళ్ళు. వీళ్ళ వల్ల కదండి మనకు నష్టం. పాపం అమాయకుల వల్ల మనకు నష్టమే ఉందండి. అసలు వాళ్ళ వల్ల మనకు నష్టమేమీ లేదు. ఇప్పటి వరకు నేను పెద్ద లిస్టే చెప్పాను మీకు. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరి వల్ల మనకి నష్టం. అవునా కదా? మీరు ఆలోచించండి.